ఏం పిగుతున్నారా? ఇంకా చెప్పాను కదా, చీల్చి కడుపులో ఉన్న సరుకు బయటికి తీయండిరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. చెప్పింది చేరా, చెత్తనాయాలా? చిటి ఎందుకు రావాలన్నా చేశారు? చెప్పరా, ఎందుకు రావాలన్నా చేశారు? చిటి 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 తగలెట్టేరా, నన్ను కాల్చేరా. ఈ చీకటి జీవితం ఎవరికి తెలియకు. చిటి చిటి తప్పు చేశానా? చిటి తప్పు చేశానా? తప్పు చేశావురా, తప్పు చేశావురా.
రే దేవా దాసని చెప్పాడురా, ఏంట్రా ఇలా అయిపోయింది? లేదు, అలా జరగదు. దేవా అన్నయ్యని చంపి ఉండడు. ఇదిగో అంతా వీడు కళ్ళారా చూశాడు. అడుగు. లుక్, మలేషియా నుంచి న్యూస్ పేపర్ తెచ్చాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, మన చిట్టిని చూడమ్మా. ఆ, వాడు నీకు బాగా తెలుసు కదా, వాడితో తిరిగేదానివిగా. ఇప్పుడు ఏమీ చేయాలో నువ్వే చెప్పు. రాయ్! बाबू मत मारो, मेरे बेटे को मत मारो, छोड़ दो मेरे बेटे को. దేవా! దేవా! ఆగు! దేవా! వద్దు దేవా! నా కొడుకు ఎటువంటి తప్పుడు పనులు చేయడు, వాడిని ఎందుకురా కాల్చావు? నన్ను తప్పుగా ఎవరా ముందు నాన్న ఇంటికి తీసుకెళ్ళు. కాల్చేవా? నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వచ్చి చెప్తాను. కాల్చేవా? ఇప్పుడు కాల్చేవా? అవును కాల్చాను, కానీ ఎందుకు కాల్చాను? రాక్షసుడా! వాడి గురించి కిరాతకుడా! యమునా! ఎందుకు యమునా, ఆ ఆగు! మాటని చెప్పావ్? ఎందుకు ఇంత దుర్మార్గుడిగా మారిపోయావా? యమునా! యమునా వద్దమ్మా. రే గిరి, తన బయట తీసుకెళ్ళు. రే పదరా, రారా. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వాణ్ణి. ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసావా? ఒక్కటే పోటు, కథ క్లోజు. కానీ నువ్వేమవుతావు? పారిపోతావు, పోలీసులు పట్టుకుని లోపలేస్తారు. వస్తావు బయటికి, కానీ 10-15 ఏళ్ల తరువాత మీసం గడ్డం నెరిసి చావ చచ్చి నడు రోడ్డు నిలబడతావు. వస్తుందా? పోయిన జీవితం తిరిగి వస్తుందా? ఒకప్పుడు నేను ఇంతే, మీ బాబుతో కలిసి నరకడాలు పొడవడాలు అన్ని చేశాను. ఏ రోజైతే మీ బాబుని వేసేశారో ఆ రోజు అన్ని వదిలేశాను. ఎలాగోలా బతకాలి కదా అని ఈ బిజినెస్ లోకి దిగాను. రేయ్ చూడరా, రేయ్ చూడరా, నన్ను నేనంటే గౌరవం ఉందా? గౌరవం ఉందా? ఇలా చూడు, ఇక ముందు సేటు మీద చెయ్యి వేయకూడదు, ఈ ఏరియాకే రాకూడదు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? నోరు తెరిచి చెప్పు. వెయ్యను, వాడి మీద చెయ్యి వెయ్యను. రేకిరి, వీడిని ఇంటి దగ్గర దింపే. అలాగన్నా. గిరి, ఇది చిట్టి బ్యాగ్, వాళ్ళ ఇంట్లో ఇచ్చే. రాత్రి దేవా, ఏం లేదమ్మా, వచ్చిన యాక్సిడెంట్, బైక్ కూడా గుద్దేశాడు అంతే. ఏమిట్రా పోలీసులు వస్తున్నారు? కానిస్టేబుల్స్ లాక్కురండి. పోలీసుల మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? స్టేషన్ లో ప్యాకాట్ ఆడడానికి మాకు హ్యాండ్ తగ్గింది, అందుకే నీ కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాం. మర్డర్ చేశాడు, మర్డర్ చేసి శవాన్ని కాల్ చేసి వచ్చాడు. ఎక్కించండి వాడిని. అమ్మా నేను కాదమ్మా. చెడ్డంత ఎదిగిన బిడ్డ పోయాడు, ఎవరికి చెప్పుకోను. సాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చావమ్మా నువ్వు. నువ్వు చచ్చినట్టేరా. అలాగే కొంచెం రీవైండ్ చేసి చూడండి. తగలెట్టేరా, నన్ను కాల్చేరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు.
స్టేట్మెంట్ తీసుకున్నావా? ఉండు, ఆ ఏదో చచ్చే ముందు సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. నువ్వు కడుపు చేల్చమన్నావే, అది రికార్డ్ అయి ఉంది. ఈ కేసు టేకప్ చేయాలంటే ముందు నిన్ను లోనయ్యాలి. డామ్ ఇట్, ఏదైనా చెయ్యి మ్యాన్. ఏయ్, వాడిని రిలీజ్ చేయవయ్యా. ఓకే సార్. పెద్ద సాక్ష్యం చెప్పడానికి వచ్చా. ఏమా, ముందే దీన్ని తీసుకొచ్చి చూపించొచ్చుగా. మాట్లాడి సరిచేసావాణ్ణి. బాలే దానివమ్మ నువ్వు. ఏమా, ఇదే ఇంకో కాపీ ఉందా? ఉంది, మా అందరికి పంపించండి. సేఫ్టీ కోసం అడిగాను. ఏం లేదలా. దేవా, రేయ్, నన్ను ఇంత దారుణంగా కొడతావా? ఆ? పిలిస్తే రావాలి కదా. ఊరికే ఎగురుతుంటే ఏం చేయమంటావు? అందుకని వాడి మీద చెయ్యి చేసుకుంటావా? ఆ? వదిలేనా వాళ్ళకు బేవర్స్. నీకు న్యాయాలా? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో కమలేష్ మీద కంప్లైంట్ ఇస్తాను. యాక్షన్ తీసుకోండి. ఇందాక ఏం చేస్తానని అనుకున్నావు? పై అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. పలానా వాడిని అరెస్ట్ చేయమని మలేషియా పోలీసులు రిక్వెస్ట్ చేస్తేనే మేము అరెస్ట్ చేయగలం. నన్ను ఏం చేయమంటావు? ఇంటర్నేషనల్ రూల్స్ అలా ఉన్నాయి. మరి నేను ఏం చేయలేదు. ఒక్క పోటు పొడిచాను. వదిలేనా? ఏం ముచ్చారావు, మా దాసన్న కథం గుర్తులేదా? మీరు కంప్లైంట్ తీసుకుని మలేషియాకి పంపించొచ్చుగా. అర్థం చేసుకోకుండా మాట్లాడకమ్మా. ఈ విషయం ఎవరికి తెలియకూడదనేది చిట్టి కోరిక, ముఖ్యంగా మీ అమ్మ నాన్నలకి. రా. తమ్ముడు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు. గాడిది గుడ్డేం పట్టుకోలేదు. మూసుకో, వద్దని చెప్తున్నా కదా. నువ్వు పదన్నా, నువ్వు పద. వచ్చాగాడు. సారీ 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 సారీ. హే